హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో హౌ టు గెట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ కామెంట్స్లో కానీ పెడుతూ ఉన్నారు. సో నేను ఇప్పుడు నేను డెమో ఫిలిం చేస్తున్నా, ఒకళ్ళిద్దరు నేను పెట్టుకోగలుగుతాను, కానీ అసలు జనరల్గా అసలు ఆ ఛాన్స్ ఎలా వస్తుంది, మనం ఎలా ఏం ఫాలో అవ్వాలి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ కొన్ని పాతకాలపై ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టు. ఒక 6 సంవత్సరాల క్రితం నేను ఒకలాంటి స్ట్రాటజీ యూజ్ చేశానబ్బా, ఇప్పుడు ఇంకోలాగా యూజ్ చేయాలి, తప్పదు. కాబట్టి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మీరు వినే ఉంటారు, ప్రసాద్ ల్యాబ్స్లో ఈ షార్ట్ ఫిలిం ప్రీమియర్ వేస్తున్నారు, లేకపోతే ఈ సినిమా ప్రీమియర్ వేస్తున్నారు అని చెప్పేసి. అలాంటివి వింటే, అది మీ సర్కిల్లో వాళ్ళు చేయకపోయినా సరే వెళ్ళి ఆ షార్ట్ ఫిలిం కానీ, లేదా డెమో ఫిలిం కానీ, లేదా ఆ చిన్న సినిమా కానీ చూడండి. మీకు నచ్చింది అనుకోండి, ఓకే, కథ ఎలా ఉన్నా లేకపోతే డైరెక్షన్ అన్నా తెలియదు, మీకు ఒకటి నచ్చిద్ది కదా, ఓకే ఈ అన్న నెక్స్ట్ ఫిలిం ఖచ్చితంగా తీస్తాడని మీకు అనిపిస్తుంది. సో దెన్ అప్పుడు అది ప్రీమియర్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తింటూ అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంటారు కదా, బాగా చేశారు అది ఇది అని. ఆ టైంలో మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు, బాగుందన్న, చాలా బాగా చేశారు, విష్ యూ ఆల్ ది బెస్ట్, మీరు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతారని నమ్మకం ఉంది, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకంటే ఆ టైంలో సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి డైరెక్టర్. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక డెమో ఫిలిం చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను అలా, అరే ఎంతమంది స్టేటస్లు పెట్టారు నేను చేసిన డెమో ఫిలిం, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేశారా లేదా, అరే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, అంటే ఒక జోన్లో ఉంటాం. సో అలాంటి టైంలో మీరు అప్రోచ్ అయితే ఖచ్చితంగా తను నెంబర్ ఇస్తాడు. అండ్ మనం ఆ స్టేజ్లో ఉన్నాం కదా, లో స్టేజా లేకపోతే అది ఆ స్టేజ్ ఏదో, సో ఆ టైంలో మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన వైపు ఒక చూపు అయితే ఉంటుంది. సో ప్లీజ్ ప్రసాద్ ల్యాబ్స్లో ఏం జరుగుతుందో వెళ్ళండి, మీరు కానీ ఖాళీ ఉంటే. దగ్గరే, ఇక్కడ యూసఫ్ కూడా జస్ట్ దగ్గరే, 2 కిలోమీటర్స్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నెంబర్ 2 ఏంటంటే లమాకాన్. సో లమాకాన్లో కూడా ఆ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో చూడండి, లమాకాన్ కొంచెం స్పెల్లింగ్ చూసుకొని చూడండి. అందులో కూడా వర్క్షాపులు, యాక్టింగ్ వర్క్షాపులు, షార్ట్ ఫిలిమ్స్, చిన్న సినిమాలు, చిన్న డ్రామా లాంటివి, ఇవన్నీ వేస్తూ ఉంటారు. సార్ చూడండి, వెళ్ళండి. అక్కడ సేమ్, మీరు యాక్టర్ అయితే డైరెక్టర్ని, లేదా డైరెక్షన్ ఛాన్స్ కావాలన్నా డైరెక్టర్ని, లేకపోతే మీరు డైరెక్టర్ ఒక షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నారు, సో యాక్టర్ని చూస్ చేసుకోవచ్చు. అంటే నెట్వర్క్ అబ్బా ఇదే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక ఇలానే చేయాలి. లేదా మీరు ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో మంచి షార్ట్ ఫిలిమ్స్ చూశారు, అరే మంచిగా అనిపించింది అన్నారు, సో వెళ్ళండి, ఆ డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కరెక్ట్గా ఎక్కడంటే ఆయనకి సపోర్ట్ కావాల్సిన టైంలో మనం మెసేజ్ చేసామనుకో, మనం టచ్లో ఉన్నామనుకో, నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు అతని నుంచి ఏదో ఒక రోజు మటుకి ఒక రిప్లై వస్తుంది, బ్రో చేస్తారా, తమ్ముడు చేస్తారా అని. సో ఇవి ఫాలో అవ్వండి, ఈ 3. అండ్ 4వది, ప్లీజ్ మీరు ఇప్పుడు అతను డైరెక్టరు, మీరు ఏడి అనుకోండి, ఏడిగా అడుగుతున్నారు అనుకోండి, బ్రో ఏడి ఛాన్స్ ఉందా, ఇస్తారా, మీ దాంట్లో చేయాలని అసలు అడగొద్దు. నేను అంటుంది ఏంటంటే, ఆల్మోస్ట్ డైరెక్టర్ దగ్గరికి ఛాన్స్ వరకు వెళ్తున్నాడు అంటే తను నీకన్నా మేబీ నాలెడ్జీలోనో, ఏజ్లో అయినా కాకపోవచ్చు, నాకు తెలియదు, బట్ నాలెడ్జీలో అయితే, లేకపోతే తన డైరెక్టర్ అనే గోల్ చాలా దగ్గరలో ఉన్నాడు కదా. సో లేదు మీకన్నా చిన్నవాడైతే పేరు పెట్టి పిలవండి, సో ఐ నీడ్ ఏడీ ఛాన్స్. ఇది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ముక్కు మొహం తెలియకుండా బ్రో నాకు ఏడీ ఛాన్స్ అంటే, అవతల పాయింట్ ఆఫ్ వ్యూ అది వేరేలాగా కన్వే అవ్వచ్చు. నేను ఇది ఫాలో అయ్యాను, ఖచ్చితంగా నాకు వర్కౌట్ అయింది. సో అదొకటి ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు గ్రూపు జరుగుతూ ఉంటాయి కదా, మన సినిమాకి సంబంధించినవి.
ఈ ప్రీమియర్లతో పాటు అప్పుడప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఇప్పుడు బొమ్మలాట కానీ లేకపోతే మొన్న ఏకం అనేది కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు టైం ఉందనుకోండి వెళ్ళండి. అంటే అక్కడ మీకు దాన్ని ఏమంటారు ఏడీ ఛాన్స్ వచ్చేస్తుంది, లేకపోతే చాలామంది తెలుస్తారని కాదు. అట్లీస్ట్ అందులో ఒక 2-3 కాంటాక్ట్స్ హెల్ప్ అవుతాయి. రీసెంట్గా నాకు తెలిసిన ఫ్రెండ్ ఎక్కడ కలిశాడు, బొమ్మలాట అనే వెబ్ దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ రైటింగ్ నేర్చుకుందామని వెళ్ళాడంట. సో అది ఎంత హెల్ప్ అయిందో నాకు తెలియదు, కానీ అందులో అతను మనోడికి కామెంట్ చేయటం, మన ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం రాద్దామా అంటాం. ఇద్దరు కలిసి ఇప్పుడు షార్ట్ ఫిలిం చేయడానికి తిరుగుతున్నారు. మేబీ అలా కూడా హెల్ప్ అవ్వచ్చు. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారో అక్కడ ట్రై చేయండి. సో అది వర్కౌట్ అవ్వచ్చు. ఆ తర్వాత అంటే దాన్ని ఏమంటారు, కుదిరితే మీరు ఒక చిన్న బడ్జెట్లో చిన్న షార్ట్ ఫిలిం, మంచి షార్ట్ ఫిలిం, కొత్త కథలు నేను చెప్పేస్తానని ఎక్కువ పెట్టేసి అందులో అది బాగా రాకుండా అలా చెయ్యొద్దు. మనకి తెలిసిన కథ, మంచి కథ, మంచి ఎమోషన్, ఈ ఎమోషన్ హ్యాండిల్ చేయగలడు అనేలా ఒక షార్ట్ ఫిలిం చేయండి. అది 5,000లో చేస్తారా, ఫ్రీగానే చేస్తారా, 10-15,000 చేస్తారా మనం నాకు తెలియదు. బట్ ఓకే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేయగలను అంటే చేయండి. నీకు అలా కూడా కాంటాక్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను డెమో చేశాను, లేదా నాకు తెలిసిన ఫ్రెండ్ చేశాడు, అది బాగుంది అనుకోండి, కొత్త పీపుల్స్ యాడ్ అవుతారు కదా మన లైఫ్లోకి. బ్రో బాగుంది, సో అండ్ సార్ మనం కలిసి చేద్దాం, ఇదిగో నేను యాక్టర్ని, లేకపోతే నేను కూడా డైరెక్టర్ని, లేకపోతే నేను స్క్రీన్ రైటర్ని, నేను ఎడిటర్ని అని కొత్త కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో అదొకటి చేయండి. ఆ తర్వాత మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే నేను అంటుంది మన సర్కిల్లో మనం ఎదగటం చూడండి అబ్బా. ఒకేసారి వీళ్ళని దాటి నేను వెళ్ళిపోవాలి, ఆల్రెడీ సినిమా చేస్తున్నాను, నేను అప్రోచ్ అయిపోతాను, చేసేస్తామని నీ టైం పట్టింది. సో నీ ఫ్రెండ్స్, నీవు ఏ స్టేజ్లో ఉన్నావు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళతో నువ్వు కొలాబరేట్ అయ్యి ఒక గ్రూప్గా ఏర్పడి మంచిగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం పర్లా, అంటే ఒక 5-6 నెలలు నీకు ఆ ఫౌండేషన్ టైం పట్టినా స్ట్రాంగ్ దాన్ని ఏమంటారు పునాది ఏర్పడిద్ది మనకి. సో మీ వాళ్ళు ఏమైనా చేస్తుంటే ఫ్రీగా కాంట్రిబ్యూషన్ చేయండి. నేను ఒక శుభం సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక డెమో చేస్తుంటే నేను వెళ్ళాను. నేను వస్తాను రా సరదాగా ఏదన్నా ఉంటే చేస్తాను ఏడీగా అని చెప్పేసి నేను వెళ్ళాను. ఎందుకు అంటే ఆడు నా స్టేజ్ ఓడే, రేపొద్దున వాడు ఎదిగితే నాకు కూడా హెల్ప్ చేయొచ్చు. బాబా ఇది ఒక నేరేషన్ నాకు హెల్ప్ చేయవా అని నేను చెప్పలేను కదా. నేను ఎందుకు వెళ్ళాలి, వాడిది కదా అంటే నేను వాడు ఈక్వలే కదా కాదు. మనం సేమ్ ఫేజ్లో ఉన్నోళ్ళు ఇచ్చే సపోర్ట్ వేరే. ఆల్రెడీ మనకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మేబీ సపోర్ట్ మన వైపు చూడరు, అసలు కళ్ళు ఈ స్టేజ్లో ఉండవు, వాళ్ళు ఇలా చూస్తారు. సో ఇలా చూసేదానికి ఇలా చూసే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఇలా అంటే ప్రజెంట్ ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది దాన్ని అలా చేయండి. ఇప్పుడు పాతకాలంలాగా ఈ ఫేస్బుక్లు అవి వీటిలో మెసేజ్ చేసేసి అవి కొంచెం ఓల్డ్ అయినాయని నా ఫీలింగు. బట్ అది కూడా లీస్ట్ ఆప్షన్స్. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయటము, లేదా ఫేస్బుక్లో అదే మెసెంజర్లో మెసేజ్ చేయడం, అది లీస్ట్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇలా డైరెక్ట్ కలవడానికి కరెక్ట్ టైంలో కలవడానికి ట్రై చేయండి అబ్బా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి మీ వాళ్ళు ఎవరు ఉంటే మరి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అండ్ మంచిగా అబ్బా అందరం మంచి కథలు చెప్దాం. నా పాయింట్ అదే, దీని మోటివ్ అదే. సో ఒకరోజు బ్రో నేను నీ వీడియోలు చూస్తాను, అన్న నీ వీడియోలు చూస్తాను, మనందరం డైరెక్టర్లు అయ్యాం, ఓ శబాష్, మనందరం అలా స్టేజ్ మీద కూర్చొని మన సినిమా మనం ప్రమోట్ చేసుకుందాం. ఏమంటారు? యా ఓకే. ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే మటుకి లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.